గురుభ్యో నమః. బుధుడు మూడో ఇంట్లో బుధుడు బలహీనంగా ఉంటే సంబంధాలు మరియు కెరియర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందండి. మూడో ఇంట్లో బుధుడు వ్యక్తిని బుద్ధిమంతుడిగా మాట్లాడడంలో వేగంగా అవగాహన వద్ద లేదా ఆత్మవిశ్వాసం లేకపోవడం కనిపిస్తాయి. బుధుడిని బలోపేతం చేయడం ద్వారా బుధవారం నవ్వు పచ్చదనము పసుపచ్చ దానము ఆ, అంటే ఎమరాల్డ్ దానం, గణేష పూజ మరియు పచ్చరత్నం ధరించడం లాభదాయకంగా ఉంటుంది. బుధుడు మూడో ఇంటూ ఉంటే జన్మకుండలిలో బుధుడిని బుద్ధి, మాట్లాడే కళ, వ్యాపారము, రచన, తర్కము, ఆలోచించే సామర్థ్యం మరియు సంభాషణ కారకమైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం మూడో ఇంట్లో ఉన్నప్పుడు మనిషిని మాట్లాడే శక్తి, ఆత్మవిశ్వాసం మరియు సంబంధాలపై గాఢమైన ప్రభావం చూపిస్తుంది. మూడవ ఇల్లు జ్యోతిషశాస్త్రంలో పరాక్రమము, ధైర్యము, సోదరిమణులు, ప్రయాణము మరియు సంభాషణ సంబంధించినగా పేరుగాంచింది. ఈ ఇంట్లో బుధుని స్థితి వ్యక్తి యొక్క ఆలోచన, ప్రవర్తన, ఇతరులతో మాట్లాడే స్థితిని సూచిస్తుంది. బుధుడు బలంగా ఉంటే వ్యక్తి చాలా బుద్ధిమంతుడు అవుతాడు, స్పందనాత్మకుడు మరియు మాటల ద్వారా ఇతరులను ప్రభావం చేయగలవాడు అవుతాడు. అతడు తన ఆలోచనలు స్పష్టంగా మరియు తార్కికంగా ముందు తీసుకువెళ్ళగలడు. బుధుడు బలహీనంగా ఉంటే వ్యక్తి ఆలోచనలతో గందరగోళం, మాట్లాడడం, అడ్డంకులు లేదా సంబంధాల్లో తప్పుడు అవగాహనల వంటి సమస్యలు ఎదురడం ప్రారంభమవుతాయి. మూడో ఇంట్లో బుధుడి ప్రభావం అది చాలా శుభమైనదా లేదా పాపగ్రహాలచే ప్రభావితమైందా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. బుధుడు మూడో ఇంట్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు, దాని సకారాత్మక మరియు నకారాత్మక ప్రభావాలు ఏంటి, మరియు ఏ చర్యలు దాన్ని బలోపేతం చేస్తాయో తెలుసుకుందాం. బుధుడు మూడో ఇంటి ఉండడం వల్ల సకారాత్మక ప్రభావాలు: మాట్లాడే కళలో నైపుణ్యం. ఈ స్థితిలో వ్యక్తి చాలా మంచి వక్త అవుతాడు. అతని వాణిలో ఆకర్షణ ఉంటుంది మరియు పదాలను ఆలోచించి ఉపయోగిస్తాడు. ఇలాంటి వ్యక్తులు సంభాషణ ద్వారా ప్రజలను ప్రభావితం చేయగలరు. బుద్ధి మరియు తీక్షణమైన మెదడు. మూడో ఇంట్లో బుధుడు ఉండడం వల్ల వ్యక్తి ఆలోచన చాలా వేగంగా ఉంటుంది. అతడు కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటాడు మరియు తర్కం ద్వారా ఏ విషయాన్ని అయినా వివరించగలడు. రచన మరియు మీడియాలో విజయం. ఈ ఇంట్లో బుధుడు మీడియా, రచన, పత్రికా రంగం, ప్రచారం లేదా సోషల్ మీడియాతో జతకట్టి ఉద్యోగాలకు చాలా శుభంగా పరిగణించబడతాడు. ఇలాంటి వ్యక్తులతో పదాలతో తమ మాయం చూపగలరు. సోదరులతో మంచి సంబంధం. మూడో ఇంట్లో బుధుడు ఉండడం వల్ల తమ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ అంటే సోదరుమణులు తనకంటే తక్కువ వయసు సంబంధాలు సాధారణంగా మంచిగా ఉంటాయి. వ్యక్తి వారికి సలహాదారుగా ఉంటాడు మరియు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రయాణం నుంచి లాభం. ఈ స్థితిలో వ్యక్తికి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తాయి మరియు ప్రయాణం నుండి డబ్బు లేదా అనుభవం వంటి లాభాలు కూడా ఉంటాయి. బుధుడు మూడో ఇంట్లో ఉండడం వల్ల నకారాత్మక ప్రభావాలు ఉంటాయి. అతి తెలివితేటలు లేదా అధిక ఆలోచన. కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తి ప్రతి విషయం కూడా ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తాడు. అతని అలవాటు ఇతరులను బాధ పెట్టవచ్చు లేదా సంబంధాల్లో దూరం తెచ్చిపెట్టవచ్చు. సోదరులతో అసమ్మతి. బుధుడిపై శని, రాహు లేదా కేతు ప్రభావం ఉంటే చిన్న సోదరులు సోదరిమణులతో అసమ్మతి మరియు దూరం పెట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. మాటల్లో అబద్ధం లేదా దర్పం. బలహీనమైన బుధుడు ఉన్న వ్యక్తులు తమ ప్రయోజనం కోసం కొన్నిసార్లు అబద్ధం మాట్లాడడం లేదా నటించడం ప్రారంభిస్తారు. దీనివల్ల ఇమేజ్కి నష్టం రావచ్చు. పనితీరులో లోపం లేదా ఆత్మవిశ్వాసం లేకపోవడం. బుధుడు అశుభంగా మారినప్పుడు వ్యక్తిలో ఆత్మవిశ్వాసం లేకపోవడం. అతను సరైన విషయాన్ని తెలిసినప్పటికీ ఇతరుల ముందు మాట్లాడలేడు. తప్పుడు సలహా లేదా నిర్ణయం తీసుకోవడం తప్పు. బలహీనమైన బుధుడు ఆలోచించే శక్తిని ప్రభావితం చేస్తాడు. దీనివల్ల వ్యక్తి కొన్నిసార్లు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు మరియు తర్వాత పశ్చాత్తాపడతాడు. బుధుడిని బలోపేతం చేయడానికి చర్యలు. బుధుడిని నోము తీసుకొని ఉండండి. బుధవారం నాడు పచ్చ రంగు బట్టలు ధరించండి మరియు భగవాన్ విష్ణు లేదా గణేషుని పూజ చేయండి. పచ్చ పెసరపప్పు మరియు రాగి దానం చేయండి. పేదలకు పచ్చ పెసరపప్పు, పచ్చ రంగు బట్టలు లేదా రాగి నాణం ఇవ్వడం శుభంగా భావిస్తారు. పచ్చరత్నం ధరించండి. జ్యోతిష్యుడు సలహా ఇస్తే బుధుని బలోపేతం చేయడానికి పచ్చ ఎమరాల్డ్ రత్నాన్ని బుధవారం రోజు ధరించండి. గణేష మంత్రాన్ని జపం చేయండి. ప్రతిరోజు ఓం బ్రాం బ్రేం బ్రాం సహ బుధాయ నమః మంత్రాన్ని జపం చేయడం వల్ల బుధగ్రహ దోషాలు తగ్గుతాయి. సకారాత్మక ఆలోచనలు ఉంచండి. సాధ్యమైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంచండి మరియు నకారాత్మక ఆలోచనల నుండి దూరంగా ఉండండి. బుధుడిని సంతోషపెట్టడానికి ఉత్తమమైన మార్గం స్వచ్ఛమైన ఆలోచన మరియు నిజాయితీ. ధన్యవాదాలు.